రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఈ కాయమచ్చ సమస్యకు, బూడిద తెగులు సమస్యకు ఒక బెస్ట్ మందులో అయితే కాంబినేషన్లో అయితే స్ప్రేయింగ్ అయితే చేశాము. సో ఈ కాంబినేషన్ ఏ మందులో వాడాము అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. సో మనం ఏదైనా ఒక మందు స్ప్రే చేస్తామంటే ఆ స్ప్రే చేసిన మందు డీటెయిల్స్ అయితే చెప్తాము. అలాగే దాని రిజల్ట్ అనేది కూడా ఏ విధంగా ఉందో ఖచ్చితంగా అయితే తెలియజేయడం జరుగుతుంది. సో అంతకుముందు మనం మిరప పంటలో అయితే ట్రాజెంటా అనేది స్ప్రే చేసాము వారధి అగ్రిటెక్ వాళ్ళది. సో దాన్ని స్ప్రే చేసిన రోజు వీడియో పెట్టాను. స్ప్రే చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అయితే కూడా మీకు ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. సో ఇప్పుడు మనకు తెగులు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. సో చలి వాతావరణం ఉండడం వల్ల ఈ కాయమచ్చ సమస్యలు అనేది వస్తుంటాయి. అలాగే బూడిద తెగులు సమస్య అనేది కూడా ఎక్కువగా వస్తుంది. సో ఈ బూడిద తెగులు సమస్య వల్ల మనకు ఆకు అడుగు బాగాన బూజు తెగులు అనేది వచ్చి ఆకులు అనేది రాలిపోవడం జరుగుతుందండి. సో మీరు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ విధంగా బూజు అనేది వచ్చి మనకు ఈ ఆకులు అనేది కిందికి రాలిపోవడం జరుగుతుంది. ఇదే సమస్య ఎక్కువ ఉధృత అయితే మన పొలంలో అయితే ఉందండి. సో దీనికైతే మనం ఒక బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే స్ప్రే చేశాము. మొదటగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ బూడిద తెగులు సమర్థవంతంగా పనిచేసే వాటిలో ఈ టాటా కంపెనీకి చెందిన ఎర్గాన్. సో ఈ ఎర్గాన్ అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో ఎర్గాన్ అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్. సో ఇందులో వచ్చి మనకు క్రిసాక్సిమిథైల్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అనేది ఉంటుందండి. క్రిసాక్సిమిథైల్ మనకు 44.3% జిఎల్ఎస్సి రూపంలో అయితే ఇది ఉండడం జరుగుతుంది. ఎర్గాన్ అనేది ఇది మనకు అన్ని రకాల తెగులు సమస్యలు నివారించడానికి చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది. బూడిద తెగులు సమస్య అయితేనేమి, కాయమచ్చ సమస్య అయితేనేమి, పండాకు సమస్య అయితేనేమి, అన్ని రకాల తెగులు సమస్యలు నివారించడానికి ఎక్సలెంట్గా అయితే ఈ ఎర్గాన్ అయితే పనిచేయడం జరుగుతుంది. సో దీన్ని అయితే ఒక ఎకరానికి 250 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే మనం తీసుకోవడం జరిగింది. సో మీకు ఈ ఎర్గాన్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇంకా చాలా రకాల మందులు అయితే ఉన్నాయి. సో మనకు బూడిద తెగులు సమస్య ఎక్కువ ఉంటే గలీలియో సెన్సా కానీ అది మనకు అడ్వాన్స్గా వాడుకుంటే బాగుంటుంది. గలీలియో సెన్స్ అయినా బాగుంటుంది, లేకపోతే బయర్ వాళ్ళది లూనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా బాగుంటుంది. సో వాటినైనా వాడుకోవచ్చు. నేనైతే ఈ టాటా వాళ్ళది ఎర్గాన్ అయితే ఎంచుకోవడం జరిగింది. దీన్ని ఒక 250 ml ఒక ఎకరానికి తీసుకున్నాను. సో దీని కాంబినేషన్లో అయితే మనము ఈ టాటా కంపెనీకి చెందిన ర్యాలీ గోల్డ్ అయితే తీసుకోవడం జరిగింది. ర్యాలీ గోల్డ్ ఎస్పీ. సో ఇది ఏంటంటే మనకు మొక్క గ్రోత్ రావడానికి, అలాగే మనకు తోట గ్రీనిష్గా రావడానికి ఈ ర్యాలీ గోల్డ్ అయితే ఒక 100 గ్రాములు ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా తీసుకున్నాము. అలాగే టాటా కంపెనీ ర్యాలీ గోల్డ్ అయితే ఒక 250 ml ఒక ఎకరానికి తీసుకోవడం జరిగిందండి. సో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనకు తెగులు సమస్యకు, అలాగే మొక్క గ్రీనిష్గా గ్రోత్ రావడానికి ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనము స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో దీన్ని స్ప్రే చేసి మనకు 2 రోజులు అవుతుంది. సో స్ప్రే చేసిన రోజు అయితే వీడియో తీయడానికి వీలు కాలేదు. సో స్ప్రే చేసిన తర్వాత అయితే మీకు వీడియో అయితే తీయడం జరుగుతుంది. సో దీని రిజల్ట్ అనేది కూడా ఏ విధంగా ఉందో మీకు ఒకసారి నెక్స్ట్ స్ప్రే చేసేటప్పుడు చూపిస్తాను. మీకు బూడిద సమస్య కంట్రోల్ అయిందా లేదా అనేది కూడా తెలియజేస్తాను. తోట ఏ విధంగా గ్రీనిష్గా వచ్చిందా, ఈ ర్యాలీ గోల్డ్ వల్ల ఏ విధంగా పనిచేసింది అనేది కూడా మీకు తెలియజేస్తాను. సో చాలామంది రైతులకు ర్యాలీ గోల్డ్ అనేది గ్రాన్యువల్స్ రూపంలో తెలుసు. ఇది స్ప్రేయింగ్ ద్వారా పనిచేసే ర్యాలీ గోల్డ్ అనేది కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. సో ర్యాలీ గోల్డ్ గ్రాన్యువల్స్ వచ్చి మనకు ఫెర్టిలైజర్స్ కలిపి వాడుకుంటుంటాము. సో స్ప్రేయింగ్ ద్వారా కూడా చేయడం వల్ల కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ర్యాలీ గోల్డ్ అనేది కూడా ర్యాలీ గోల్డ్ ఎస్పీ అనేది ఒక 100 గ్రాములు ఒక ఎకరానికి వాడుకోండి. టాటా ఎర్గాన్ అనేది కూడా ఒక 250 ml ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. కాయమచ్చ, కాయకులు అన్ని రకాల తెగులు సమస్యలు అనేది కూడా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఈ రెండింటి కాంబినేషన్లో సింగిల్గా అయితే స్ప్రే చేసాము. సో ఈ రెండింటి మనం ఎలాంటి న్యూట్రియన్స్ కానీ లేకపోతే దోమకు సంబంధించి కూడా అయితే కలపలేదు. సో ఫంగిసైడ్, ఇది ర్యాలీ గోల్డ్ ఎస్పీ, ఈ రెండింటిని స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. ఎక్కువగా మనము ఫంగిసైడ్స్ నుంచి సింగిల్గా స్ప్రే చేయడానికి ప్రయత్నం చేయండి. ఇన్సెక్టిసైడ్స్తో అయితే కలిపి స్ప్రే చేయకండి. సో తప్పని పరిస్థితుల్లో అయితే చేయాల్సి వస్తుంది. సో ఎక్కువగా మనం సింగిల్గా స్ప్రే చేస్తేనే వీటి పనితనం అనేది బాగుంటుంది. ఒకసారి ఇన్సెక్టిసైడ్స్ అనేది స్ప్రే చేసిన తర్వాత మీరు దోమ కానీ లేకపోతే బ్లాక్ స్ట్రిప్స్ కానీ స్ప్రే చేసిన ఒక 2 రోజులకు మళ్ళీ సింగిల్గా ఫంగిసైడ్ ఏదైనా న్యూట్రియన్స్ అయినా కలిపి స్ప్రే చేయండి. లేకపోతే ఫంగిసైడ్స్ కలిపిన తర్వాత అయినా కూడా మీరు దోమకి లేదా తామర పురుగుకైనా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో మనం స్ప్రే చేసిన కాంబినేషన్స్ వచ్చి ఎర్గాను, ర్యాలీ గోల్డ్, ఈ రెండింటి కాంబినేషన్స్ అయితే వాడడం జరిగిందండి. వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.